చీకటిని ఓడించిన ఆఖరి అడుగు. నిషీధి సామ్రాజ్యంలోకి ఆఖరి అడుగు. మే 2026. కాలం గడిచే కొద్దీ ఆనంద్ జీవితం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. 20 ఏళ్ల రక్తం, కన్నీరు, రాత్రింబగళ్ళు పోసి నిర్మించుకున్న కెరీర్ ఒక్క నిమిషంలో కూలిపోయింది. ఇంత కష్టానికి విలువ లేదా? నా అనుభవానికి గుర్తింపు లేదా? నా జీవితం ఇక శూన్యమా అనే ప్రశ్నలు వాడి మనసులో యుద్ధరంగం తలపించాయి. సర్వస్వం కోల్పోయిన వాడు అడుగులో అడుగు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక కాలభైరవ గుహ వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. సూర్యకాంతి కూడా భయపడి వెనుదిరిగే ఆ ప్రదేశం వేల సంవత్సరాలుగా నిశ్శబ్దాన్ని కాపాడుతోంది. గుహలోకి అడుగు పెట్టగానే ఊపిరి ఆడనంత దట్టమైన చీకటి వాడిని చుట్టుముట్టింది. ఒక చల్లటి బండరాయిపై కూర్చున్నాడు. జేబులో చేతులు పెడితే ఒక సిగరెట్ లైటరు, ఒక సిగరెట్టు దొరికాయి. లైటర్ బొటన వేలుతో చిక్ అనిపించాడు. ఆ చిన్ని రవ్వవు పుట్టిన క్షణమే గోడలు కంపించాయి. చీకటి నుండి ఒక గంభీరమైన వేదనాత్మకమైన ధ్వని వినిపించింది. ఎవడ్రా నువ్వు? నా నిషీధి సామ్రాజ్యంలోకి వెలుగు తీసుకొస్తున్నావా? వేల ఏళ్లుగా రాజులు, ఋషులు, యోధులు పెద్ద పెద్ద టీవీలతో వచ్చారు. అందరినీ నా నిశ్శబ్దం మింగేసింది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఒక చిన్న లైటర్ నన్ను ఓడిస్తుందా? ఒక్క గాలి ఊపిరికే ఆరిపోయే ఈ చిన్న మంటతో నన్నే భయపెడతావా? హ. ఆ ధ్వనిలో వెటకారం లేదు, కేవలం వేల సంవత్సరాల అలసట, అహంకారం ఉన్నాయి. కానీ ఆనంద్ వనకలేదు. ఇక కోల్పోవడానికి ఏమీ లేని వాడికి భయంతో పనేముంది? వాడి కళ్ళల్లో వింతైన నిశ్చయం మెరిసింది. ఆనంద్ నెమ్మదిగా నవ్వాడు. హహ. లైటర్ మంటను ఒక చిన్న మొక్కకు అంటించాడు. అది చిటపటమని మండటం ప్రారంభించింది. వాడు ఆ వెలుగుతున్న కాగితాన్ని పైకెత్తి గుహ లోతుల్లోకి చూస్తూ గట్టిగా అన్నాడు. మహాకాళ, ఇది చిన్న లైటరే. ఇది ఒక కాగితం ముక్కే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఒక్క చిన్న నిప్పు కణికతో ఈ గుహలో పడి ఉన్న ఎండిన కొమ్మలన్నింటినీ వెలిగించగలను. అవసరమైతే ఈ గృహ మొత్తాన్ని ప్రకాశింపజేసి కోటి సూర్యుల వెలుగును తేగలను. నువ్వు వేల ఏళ్ల నాటి చీకటిని కావచ్చు, కానీ నా చేతిలో ఉన్న ఈ మంటను నువ్వు ఆపలేవు. నేను ఎన్ని కాగితాలు కాల్చినా నాలోని నిప్పు ఎప్పటికీ తగ్గదు. అది నిన్ను శాసించగలదు. వాడు ఆ వెలుతురుతో ముందుకు నడిచాడు. ప్రతి అడుగుకి చీకటి వెనక్కి తగ్గింది. గుహ మధ్య భాగాన్ని చేరేసరికి ఆ మంట వెలుగు ప్రకృతి సిద్ధమైన ఖనిజాలపై పడింది. అంతే, ఆ రాళ్ళు కాంతిని పీల్చుకుని గుహ మొత్తం ఒక అద్భుతమైన నీలం బంగారు రంగుల సముద్రంగా మార్చేశాయి. చీకటి అహంకారం నిశ్శబ్దమై కరిగిపోయింది. గుహ బయటకు వచ్చేసరికి సూర్యుడు వాడి ముఖంపై పడ్డాడు. కానీ నిజమైన వెలుగు లోపలే పుట్టింది. ఆనంద్ కళ్ళు మూసుకుని తనని తాను ప్రశ్నించుకున్నాడు. నేను ఇన్నాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచించాను. ఒక కంపెనీ పోయిందని, ఒక అవకాశం చేజారిందని నా జీవితమే ముగిసిపోయింది అనుకున్నాను. నా అనుభవం, నా నైపుణ్యం, నా రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం ఇవన్నీ ఎక్కడికి పోతాయి? అవి నా రక్తంలో ప్రవహిస్తున్నాయి. ఆ క్షణం వాడి మనసుల్లో ఒక కొత్త దారి తెరుచుకుంది. విశాల ప్రపంచంలో ప్రతి తలుపు మూసుకున్నప్పుడు అంతకంటే విస్తృతమైన ఆధునికమైన మార్గం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఒకే చోట స్థిరపడి ఉండిపోయానేమో. ప్రకృతి
నన్ను అంతకంటే పెద్ద స్థానానికి తీసుకువెళ్ళడానికి ఈ దెబ్బ కొట్టిందేమో. ఆనంద్కు స్పష్టమైంది. సమస్యలు తనను పొడగొట్టలేదు, నేనే ఓడిపోయాను అనే పాత నమ్మకంతో తనను బంధించింది. ఇప్పుడు ఆ బంధం తెగింది. వాడు లైటర్ జేబులో భద్రపరుచుకున్నాడు. చేతిలోని సిగరెట్ను నలిపి పారేశాడు. ఇక వ్యసనాలకు కాదు, లోపల పుట్టిన అగ్నిపర్వతమే ఇప్పుడు వాడిని నడిపిస్తుంది. జీవితాన్ని గెలవాలి, నా సామ్రాజ్యాన్ని నేనే నిర్మించుకోవాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఒక సింహంలా సమాజంలోకి అడుగుపెట్టాడు. నీతి: జీవితంలో సమస్యలు వేల సంవత్సరాల నాటి గుహల మిమ్మల్ని భయపడుతున్నాయా? నా దగ్గర ఏమీ లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి లోపలికి తొంగి చూడండి. మీరు పడ్డ కష్టం, మీ అనుభవం ఎక్కడికి పోవు. ఒక అవకాశం పోతే ఏంటి? ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక ప్రత్యామ్నాయం ఉంది. అంతకంటే బెటర్ ఆధునికమైన మార్గం మీకోసం ఎదురు చూస్తుంది. పాత ఓటమి ఆలోచనలను కాల్చివేయండి, లోపల నిప్పును వెలిగించండి. ప్రపంచం మీదే.